లేతే మన పేద ప్రజలకేమన్నా చేశారా? ఆళ్ళు డబ్బు కోసం వాళ్ళకి లక్షల్లో డబ్బులొస్తాయి. పేరొస్తుంది. పేరొచ్చిన తర్వాత ఆళ్ళకి ఎన్నో సినిమాలొస్తాయి, టీవీ షోస్ వస్తాయి. వాళ్ళ వల్ల వాటి వల్ల బిగ్ బాస్‌కెళ్ళిన వాళ్ళకి లక్షల్లో డబ్బులొస్తాయి. వీళ్ళకేమొస్తాయి? ప్రజలకేమన్నా వస్తుందా? సరే మన దేశం కోసం ఎవడన్నా చేశాడు. ఇప్పుడు మన బయట దేశాల్లో మంచి మెరిట్ స్టూడెంట్స్‌కి మన పేరు చూపించి మన దేశం పేరు జెండాలు ఎగరేస్తున్నారు. లేతే స్విమ్మింగ్‌లోనో మా హీరో మాధవన్ గారి అబ్బాయి కూడా స్విమ్మింగ్‌లో అనుకుంటా టాప్ ఇండియా పేరు బయటకి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. సో, అలాంటి వాళ్ళ గురించి మీరు ఫ్యాన్స్ బేస్ అవ్వండి బావుంటుంది. అంతేగాని కాసేపు మేకప్ ఏసేసుకొని బిగ్ బాస్ షో గాని, సీరియల్ గాని, సినిమాలు గాని ఎందుకండి ఫ్యాన్స్ బేస్‌లీళ్ళు? వాళ్ళు పొట్టకొట్టు కోసం వాళ్ళు షోలు చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. వాటి గురించి టైం, పని, పాట లేకుండా వీళ్ళు పనులు మానుకొని అసలు చదువులున్నాయా వీళ్ళకసల? అంటే అదే బిగ్ బాస్ షోలో మీరు కూడా వెళ్ళారు. మీరు వెళ్ళే ముందు ఇవన్నీ ఆలోచించలేదా? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న తమానా సింహాద్రి ఆ రోజు బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్ళారంటే? నేను డబ్బు కోసం వెళ్ళాను. నేను పేరు కోసం వెళ్ళాను. ఆ! దాంట్లో దాచేదేముంది? నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినదాన్ని. నాకు పొలిటికల్‌గా ఫేమ్ పనికొస్తది కాబట్టే నేను కొన్ని టీవీ రియాలిటీ షోస్ చేశాను. బిగ్ బాస్ చేశాను. ఫేమ్ కావాలి కాబట్టే. అంతేగాని దానివల్ల వెళ్లి బిగ్ బాస్ షోలోకెళ్ళి ప్రజలకేమన్నా సేవ చేస్తామా? ఇప్పుడు రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ అంటున్నారు. ఎవరు రైతు బిడ్డ కాదు? మీరు రైతు బిడ్డ కాదా? మీరు రైతు బిడ్డే. నేను రైతు బిడ్డనే. అందరం రైతు బిడ్డలే. కానీ అదే పెట్టేసుకుని మీరు టైం వేస్టులు చేసేసుకుని దీనివల్ల పల్లవి ప్రశాంత్‌కి ఇబ్బందయింది. ఇప్పుడు జైల్‌లో ఏశారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది మన ప్రజలు కొద్దిగా మారాలండి. మన మైండ్ సెట్ మారాలా? టీవీ షోని, ఎంటర్‌టైన్‌మెంట్ షోని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూసి ఎంజాయ్ చేసి పెట్టేసేయాలి పక్కన. దాన్ని మైండ్ పెట్టేసుకుని ఫ్యాన్ బేస్‌లని వాళ్ళు ఏదో గేమ్ కోసం ముందు వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అది ఎంటర్‌టైన్‌మెంట్ షో కాబట్టి అమరు, పల్లవి ప్రశాంత్ వాళ్ళ గొడవలు ఆడొచ్చు. దాన్ని వీళ్ళు నిజంగా సీరియస్ తీసేసుకుని వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఇచ్చేసేసుకోవటం, కొట్టుకోవటం మీకు చూసే ఉంటారు. బిగ్ బాస్ సెలబ్రిటీస్ బయటకు వస్తుంటే వాళ్ళతో రాళ్ళతో అమ్మరు వాళ్ళ కార్లు బద్దలు కొట్టడం, అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ గ్లాసులు బద్దలు కొట్టడం ఎంతో ఘోరం అండి ఇది అసలు. పని చేయండిరా, పని చేయండి. అట్లాగో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉంది. చక్కగా ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి, మారండి కొద్దిగా. మారండి. అంటే మీరు పల్లవి ప్రశాంత్ చూసారు ఆయన బిగ్ బాస్ షోలో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఆడిన విధానం చూశారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ వల్ల ఇబ్బంది బిగ్ బాస్ చూడలేదండి. ఎందుకంటే నాకు తెలిసి అది ఒక నార్మల్ షో. టైం ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. అంతేగాని దాన్ని పెట్టేసుకుని హాహా అనుకుంటే, ఎందుకంటే ఆ షోకి వెళ్ళొచ్చిన దాన్ని కాబట్టి వాట్ అనేది నాకు తెలుసు. అది ఎవరు రియల్గా ఉంటారండి బిగ్ బాస్లో? ఎవ్వరు రియల్ కాదు. పల్లవి ప్రశాంత్ అయినా, అమరైనా, ఎవరైనా సరే ఎవరు రియల్గా ఉంటారు? ఓట్లు కావాలా? ప్రజలు మీరు ఓట్లు వేస్తేనే వాళ్ళు ముందుకు వారం ముందుకెళ్తారు. వారం ముందుకెళ్తే వాళ్ళకి లక్షల్లో డబ్బులు వస్తాయి. సో ఏడుస్తారు, సింపతి కొడతారు, నటిస్తారు. అంతా నటనేనండి. నమ్మకండి ప్లీజ్. అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని మాట్లాడిన మాటలు కూడా అబద్ధం అంటారా? ఎట్లా? ఇప్పుడు తమన్నా సింహాద్రి బయోడేటా మీకు తెలుసు. నాది అవనిగడ్డ, మా తాతలు, మాకు పొలాలున్నాయి. ఇప్పుడు మా ఫ్యామిలీకి పొలాలున్నాయి. పొలాలుంటే మేము రైతు బిడ్డలే కదా. రైతు బిడ్డనే కదా నేను కూడా. మీరు రైతు బిడ్డే కదా. ఏదో మనం ఎక్కడన్నా ఆడుకుంటున్నాం రైతు బిడ్డ అని చెప్పి నేను ఇంకా లేకపోతే ట్రాన్స్ ఫీమేల్ అని చెప్పి తమన్నా సింహాద్రి ట్రాన్స్ ఫీమేల్ అయ్యా నేను నాకు రోజు ఉపాధి లేదయ్యా, ట్రాన్స్ ఫీమేల్ని నేను ఏం చేయలేనయ్యా, నాకు ఉద్యోగాలు లేవయ్యా అని ఏడ్చి దండాలు పెట్టుంటే నన్ను కూడా గెలిపించేసేవాళ్ళ మన ప్రజలు. తప్పు చేసి ఉంటానా? కానీ నేను అలా చేయలేదే. సింపతి అనేది అన్ని చోట్ల సింపతి చూపించుకుంటే ఏమొస్తుంది? పులిలా ఉండాలా, పులిలాగా ముందుకెళ్ళాలి. అంటే పల్లవి ప్రశాంత్ కేవలం రైతు బిడ్డనే సింపతితో ఈరోజు విన్నర్ అయ్యాడు అనుకుంటున్నారా? కంపల్సరీ. ఇప్పుడు ముందుగానే రైతు బిడ్డ అనేది నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి నేను సీజన్ 3కి వెళ్ళొచ్చిందని నాకు ఫాలోవర్స్ లేరు. పల్లవి ప్రశాంత్కి అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రైతు బిడ్డకి అంత 1,00,000 మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. తను యూట్యూబరు, ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి. అవునా? తను ఏమన్నారు పొలాల్లోనే పని చేసుకుంటూ కూలీకి వెళ్తున్నాడా? లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కాబట్టి తను అది క్రియేట్ చేసుకున్నాడు. ముందుగానే కొంతమందితో మాట్లాడుకున్నాడు, అది తెలివిగా వాడుకున్నాడు, ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. దాన్ని వదిలేసేయాలి కదా. ఇంకా ఈ ప్రజలే రైతు బిడ్డ అది ఇది అని ఇంకా వదలకుండా తన్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు పని పాట లేని కొంతమంది సన్నాసులు. అంటే ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత బస్సుల మీద దాడులు ఇవన్నీ ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఎలా చూస్తారు దాని గురించి? నేనైతే అంటాను గవర్నమెంట్ ఈ పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీసులు ఎవడైతే ఆ బస్సుల అద్దాల బద్దలు కొట్టాడో, కెమెరా ముందుకు వచ్చి వాడిని చంపేస్తా, వాడిని తీసేస్తా అన్నోడిని వాడిని
వేసేయాలి లాటి లోపల. రెండోసారి ఆ మాట రాకూడదు అసలు ఎవరికైనా. అంత మార్పు తీసుకురావాలి. ఏంటండి సొసైటీ ఎటు నుంచి ఎటుపోతుంది? మంచి చేయండి. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో నిన్న ఎక్కడ 15 ఇల్లులు దగ్ధం అయిపోయినాయి అంట. మీరు అంత మగతనం ఉంది, అంత ఇది ఉంటే వాళ్ళకి వెళ్ళి సేవ చేయండి రా. అటు వెళ్ళి సేవ చేయండి, లేకపోతే దేశానికి వెళ్ళి సేవ చేయండి. ఇంతమంది రోడ్ల మీద ప్లాట్ఫామ్లు పడి ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. అంతేగాని వాళ్ళు పల్లవ ప్రశాంత్, అమ్మరు, వీళ్ళు యాక్టర్స్ ముందుకెళ్తారు. అంతేగాని వాళ్ళ కోసం మీరు టైం వేస్ట్ చేసుకుని చొక్కాలు చూయించుకుని ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు. మీ తల్లి మీ తండ్రి బాధపడతారు. మిమ్మల్ని తీసుకొచ్చేది ఎవరు? మీ తల్లి మీ తండ్రి. అంతేకాని అమ్మరు వస్తాడా? పల్లవ ప్రశాంత్ వస్తాడా? బిగ్ బాస్ వాళ్ళు వస్తారా? బిగ్ బాస్ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అవి వాళ్ళు చేసుకుంటున్నారు షో. మీకేం పనిరా? బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మేము అసలు షోనే చూడట్లేదు ఇప్పుడు చూసుకుంటే. అవునా? అంటే ఇంకొకటి, బిగ్ బాస్ షోలో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అదంతా స్క్రిప్టే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, కెమెరా ముందు ఎలా ఉండాలని అన్నీ కూడా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తాయని చెప్తుంటే నిజమా కాదా? లేదు, స్క్రిప్ట్ మాత్రం కాదు. బిగ్ బాస్ అనేది స్క్రిప్ట్ కాదు. ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అయినా అమ్మారైనా అందరూ కెమెరా. పల్లవ ప్రశాంత్ కూడా యూట్యూబ్లో కెమెరా ఫేస్ చేశాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ వచ్చిన అని ఫేస్ చేశారు. అట్లీస్ట్ మొబైల్ కెమెరా అయినా ఫేస్ చేసిన వాళ్ళే వచ్చారు. సో వాళ్ళకి తెలుసు కెమెరాలు ఉన్నప్పుడు మనం ఎట్లా వెళ్ళాలా. మనం ముందు వారం ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి ఆ ప్రజల ముందు సింపతి. ఇప్పుడంతా బిగ్ బాస్ సింపతి అండి. అది ఎంటర్టైన్మెంట్ షోనే కాకుండా చేసేసారు. అందరూ సింపతి. ఇప్పుడు నుంచి నెక్స్ట్ సీజన్కి వచ్చే వాళ్ళు అందరూ ఇక ఏడుస్తూనే ఉంటారు. ఏదో ఒకటి సింపతి. నేను ఆ బిడ్డనో లేదు ఈ బిడ్డనో, నేను అట్టాగే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తాను, అన్నా నేను గొర్రెలు కాస్తున్నా, అన్నా నేను ట్యాపీ మేస్తున్నాను అన్న, ఇక ఇవే అయిపోద్ది. అది ఒక ఎంటర్టైన్మెంట్ షో అండి. అది ఎంటర్టైన్మెంట్, అది సింపతి గేమ్ షో కాదు. సింపతి ఆడేసేసి మన ప్రజలు సింపతికి పడిపోయారు. యాక్చువల్లీ నేను కూడా సింపతి గేమ్ ఆడి ఉండాల్సింది. నేను ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాను. సో సింపతి గేమ్ ఆడుంటే నేను కూడా విన్నర్ని అయ్యాడు దాన్నేమో. అంటే ఇంకోటి, నాగార్జున్ని అరెస్ట్ చేయాలని చాలామంది చెప్తున్నారు. నాగార్జున ఒక హీరో అయ్యండి, పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఇలాంటి షోలు ఎంకరేజ్ చేసి సమాజం మీద ఎలాంటి మెసేజ్ ఇస్తారని కూడా చాలామంది అంటున్నారు. అది సమాజం మీద సమాజం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరు నాగార్జున గారు చెప్పారు ఈ సమాజాన్ని అది సీరియస్గా తీసుకోమని. నాగార్జున గారు చెప్పారు ఒక టీవీ షోని, ఒక సినిమాని చూసి మీరు చొక్కాలు చింపుకొని కార్లు అద్దలు బద్దలు కొట్టమని. దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటున్నారు? సమాజం దాన్ని ఈజీగా తీసుకోవాలి కదా. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇంత సక్సెస్ అవుతుంది బిగ్ బాస్. వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అంతే తప్ప వీళ్ళకలాగా పని పాటలు లేకుండా టీవీ యాక్టర్స్కి ఫ్యాన్ బేస్లు పెట్టేసుకుని ఇలా చేసుకుని చొక్కాలు చింపుకుని కారద్దాల బగలగొట్టి రోడ్లు ఎక్కేసి బస్సులు బగలగొట్టి ప్రభుత్వ వీటిని లాస్ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. మన తెలుగు పీపుల్సే ఇలా ఎందుకు పని పాట లేకుండా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కష్టపడండి, పని చేయండి, మిమ్మల్ని కన్నవాళ్ళని బాగా చూసుకుంటారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.